తొలగిన రిమాండ్ ఖైదీలు జైలుకు వచ్చారంటే చాలంటూ అధికారుల నుంచి సిబ్బంది వరకు పండగే. ఇక నయీం అనుచరులు అంటే ఆ లెక్కే వేరు. నయీం ఎన్కౌంటర్ తర్వాత సిట్ అరెస్ట్ చేసిన అనుచరులు ఇప్పుడు జైళ్లలో రిమాండ్ ఖైదీలుగా ఉంటూ రాజభోగాలు అనుభవిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. భువనగిరి జైలు సూపరింటెండెంట్ అదృశ్యం వెనుక అసలు సంగతి ఇదేనని తెలుస్తోంది. నయీం ఎన్కౌంటర్ తర్వాత పెద్ద ఎత్తున అరెస్టులు జరిగాయి. ఇప్పటికీ చాలా మంది బాధితులు కేసులు పెడుతూనే ఉన్నారు. నయీంతో సంబంధం ఉన్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి తరలిస్తూనే ఉన్నారు. అలా అరెస్ట్ అయిన వారు కొన్ని చోట్ల జైళ్లలో రాజభోగాలు అనుభవిస్తున్నట్లు సమాచారం. నల్లగొండ, వరంగల్ జైళ్లలో రిమాండ్ ఖైదీలుగా ఉన్నవారు తమపై కేసులు పెట్టడానికి వచ్చే బాధితుల్ని ఇప్పటికీ ఫోన్స్ చేసి బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, విచారణలో బయటకు రాని ఆస్తులు, భూములకు సంబంధించి బినామీల వివరాలను బయటకు రాకుండా ఉండేందుకు జైలు గోడల నుంచే ఫోన్ల ద్వారా పని కానిస్తున్నట్లు తెలుస్తోంది. భువనగిరి సబ్ జైలర్ శ్రీనివాస్ లేఖ రాసి అదృశ్యం కావడంపై కథనాలు రావడంతో ఐజీ సందర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే అవినీతి ఆరోపణల వల్లే అధికారి బదిలీ జరిగిందని చెబుతున్నా తర్వాత జరిగిన పరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఐజీ వచ్చి వెళ్లిన తర్వాత భువనగిరి సబ్ జైలులో ఉన్న 9 మంది నయీం అనుచరులను నల్లగొండ జిల్లా జైలుకు తరలించారు. మనం కరెక్ట్ సూపర్విజన్ లేకుంటే కొన్ని తప్పులు జరుగుతాయి కాబట్టి ఆ తప్పులని సరిదిద్దే క్రమంలో ఇప్పుడు ఈ యొక్క ట్రాన్స్ఫర్ కూడా ఎందుకంటే తప్పుని సరిదిద్దే క్రమంలోనే వారిని ఇక్కడి నుంచి విధులను తప్పించి మనము లక్షపేట సబ్ జైలుకి వేయడం జరిగింది. రిమాండ్లో ఉన్న నిందితులకి జైలు సిబ్బంది కాసులకు కక్కుర్తిపడి రాచమర్యాదలు చేస్తున్నారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. బయట నుంచి బిర్యానీలతో పాటు ఫోన్లు కూడా మాట్లాడే అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం. ఒక ఫోన్ విషయంలో వచ్చిన గొడవతో జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు నయీం అనుచరులు పొందుతున్న అదనపు సౌకర్యాల సంగతి తెలిసినట్లు సమాచారం. ఆ క్రమంలోనే అధికారిపై బదిలీ వేటు వేసినట్లు సమాచారం. నయీం బాధితులకు ఫోన్ కాల్స్ రావడం వెనుక జైల్లో ఉన్న గ్యాంగే కారణమన్న అనుమానాలు లేకపోలేదు. నిరీక్షణ